చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ఈ వేదిక ఇక్కడ ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన కారకులైన మన గృహ నిర్మాణ శాఖ మంత్రులు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకి నమస్కారం. ఈరోజు ఈ భద్రాద్రి రాముడు సన్నిధిలో తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు ఉన్నారు, అదే రకంగా సహచర ఎమ్మెల్యేలే ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా ఇతరత్రి అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇల్లు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానిది. తెలంగాణ కావాలని పోరాటం చేసిన ఫలితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ అనే ఒక బొమ్మను చూపించి కేవలం బొమ్మ వరకే పరిమితం చేసిన ఆనాటి ముఖ్యమంత్రి గారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని మనమెత్తిన ఈనాడు పెట్టిన ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి ఆ రాముల వారికి ఇస్తున్న 100 కోట్లు కూడా ఇవ్వలేని గొప్ప చరిత్ర ఉన్న